ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు గదా! మీరందరూ బాగున్నారని యేసయ్య సన్నిధిలో నిత్యం ప్రార్థిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాను. గడిచిన రాత్రంతా ఆయన కృపారెక్కల కింద భద్రపరుచుకొని, మరొక దినమునికి మనల్ని నడిపించిన దేవాదేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఈ 2026 సంవత్సరం మొదటి నెల 21 తారీఖున మనకిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రార్థన వాక్యంలో ధ్యానంలోకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 89వ కీర్తనల గ్రంథం 37వ వచనం. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. నా ప్రభు రక్షకుడైన యేసయ్య నీకు వాగ్దానం చేస్తున్నాను. నా బిడ్డైన దావీదుకు, నా కుమారుడైన దావీదుతో నేను అబద్ధమాడక ప్రమాణం చేసినవి తన జీవితంలో నెరవేర్చినట్టు నీ జీవితంలో కూడా నేను నెరవేరుస్తానని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అయిన యేసయ్య నీ గృహంలోకి వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు చూస్తున్న ఈ లైవ్‌లో, నువ్వు చూస్తున్న ఈ యొక్క మెసేజ్ నీ జీవితంలో రిసీవ్ చేసుకో. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నా జీవితంలో తప్పక దాన్ని నెరవేరుస్తాను. ఎందుకంటే గొర్రెల కాపరైన దావీదుని పిలిచి అభిషేకించి రాజును చేసిన దేవుడు. సమస్యలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, ఎన్ని రకాల శోధనలు కలిగినా దావీదు మీద నుంచి దేవుని కృప తొలగిపోలేదు. నీ నుంచి, నీ కుటుంబం నుంచి కూడా నా దేవుని కృప తొలగిపోదు. నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను నేను ఏర్పరచుకున్నానని. నా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడని చెప్పేసి మాట ఇచ్చాడు. నీకు వాగ్దానం చేసినాడు. నేను అబద్ధమాడను. నేను ప్రమాణం చేస్తున్నా. నీకు ఆరోగ్యం ఇస్తా. నేను నీకు ప్రమాణం చేస్తున్నా. నేను నీకు స్వస్థపరుస్తా. నిన్ను ఉన్నత స్థానం నిలబెడతా. నిన్ను గొప్ప చేస్తా. నీ కుటుంబాన్ని కడతా. నీ వివాహం చేస్తా. నీకు కావలసినవన్నీ నేను సమకూర్చి నీ జీవితంలో ఉన్నత స్థానం నేను నిలబెడతానని నా ప్రభువైన యేసయ్య నీకు ఆ మాట ఇస్తున్నా. ఈ లోకంను నమ్మి ఉన్నావా? మనుషులను నమ్మి ఉన్నావా? వాళ్ళంతా మోసం చేసి ఉండొచ్చు. పరిస్థితులు నిన్ను కుంగతీస్తుండొచ్చు. సమస్యలు నీ చుట్టూ వలయంలా చుట్టి నేను ఇబ్బందుల పాలు చేస్తుండొచ్చు. కానీ నా ప్రభువు ఇచ్చిన వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకో. నీకు నేను వాగ్దానం చేసినాను. నేను అబద్ధం ఆడను. భూమి ఆకాశంలో గతించిపోయినను. నా మాటలో పొల్లైన పోదు నీ జీవితంలో కార్యం దాల్చకుండా. నేను వాగ్దానం ఇచ్చాను. నీ జీవితం నెరవేరుస్తానని నా ప్రభు అయిన యేసయ్య నీకు మాట ఇస్తున్నాడు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. ఆయన మేలు పొందుకొని ఉన్నత స్థానంలోకి ఎదగాలని నా ప్రభువైన యేసు నామమున కోరుతున్నాను. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. దావీదు మీద చూపిన శాశ్వతమైన కృప నీ మీద, నీ కుటుంబం మీద నా ప్రభువైన యేసయ్య చూపి నిన్ను అభివృద్ధి పరిచి ఉన్నత స్థానం నిలబెట్టును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపల వాక్యం దీవించబడును గాక. ప్రైజ్ ద